నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. నడిగడ్డ సమీపంలోని దుందిబి నదిలో అనుమతుల పేరిట ఇసుక తరలించకపోతున్న ట్రాక్టర్లను రైతులు అడ్డుకున్నారు. దుందిబి నది సమీపంలో టెంటు వేసి వంట వార్పుతో ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇసుక తరలించడానికి వచ్చిన వారితో రైతులు వాగ్వాదానికి దిగారు. ఇసుక తవ్వకాలకు అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్కు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నడిపించుకోవడం, ఈ అక్రమంగా ఇసుక తీయడము, బోర్లు ఇప్పుడు మొత్తం తేలుతున్నాయి. ఈ మాకున్నది నడిగడ్డకు అయితే మెయిన్గా ఎలాంటి సోర్సెస్ లేదు. వాటర్ తాగడానికి కానీ, డ్రింకింగ్ వాటరు, వ్యవసాయానికి ఈ బోర్ల మీద ఆధారపడ్డదే. దానికోసానికి ఇసుక ఆపాలని అధికారులకు విన్నవించినా వాళ్ళు ఏమాత్రం మాకు పర్మిషన్ ఉంది, కొడతాం, మీరు బోర్లు ఎందుకు వేసుకున్నారు అనేది విధంగా మాట్లాడుతున్నారు. అలాంటిది కాకుండా మాకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దు, ఇక్కడ ఇసుక తీయొద్దు అనేది మా రైతుల ఆవేదన. సాగునీటికైనా జీవనాధారం ఈ దుందుబి నది నుంచి ఇసుక తీయొద్దు. ఈ ఇసుక తీయడం అనేది అనుమతుల పేరిట నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఇసుక మాఫియా అక్రమార్కులందరూ కూడా అడిగడం మీద కన్నేసి అనుమతుల పేర ఇక్కడ ఇసుక కొల్లగొట్టాలి, రైతుల కడుపులో మట్టి కొట్టాలనే ఆలోచనతో ఉన్నారు. దీని గురించి మేము గత వారం రోజుల సంది ఆందోళన చేస్తున్నాము, గ్రామ స్థాయిలో ఆందోళన చేస్తున్నాము. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా మాకు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఈ వాగును ఆధారంగా చేసుకుని దాదాపు 5,000 ఎకరాలు ప్రత్యక్షంగా పారుతుంది. దాంతో పాటు పరోక్షంగా అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా దాదాపు 10,000 ఎకరాలకి సాగు నీరు అవుతుంది. దీన్ని దెబ్బతీస్తే పూర్తిగా రైతులకు జీవనాధారం కోల్పోతుంది. ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా మా నడిగడ్డ గ్రామ రైతుల జీవనాల పుట్ట మీద కొట్టే విధంగా వాళ్ళు తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఆపకుంటే రైతుల పక్షాన ప్రజా పోరాటాలకు సిద్ధమవుతాము.